మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఉక్రేనియన్లకు ఒక పక్కన వాళ్ళ దేశం యుద్ధంలో ఓడిపోయింది, ఉన్నటువంటి భూభాగాల్లో ముఖ్యమైనటువంటి ఆర్థిక వనరులు వచ్చేటటువంటి అంటే లైక్ గనులు ఉన్నటువంటివి, ఆయుధ ఫ్యాక్టరీలు ఉన్నటువంటివి, పవర్ సెక్టార్ ఉన్నటువంటిది, అణు విద్యుత్ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి ఏదైతే డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలని 90% ఆక్రమించుకున్న రష్యా అది పొరపాటు కూడా ఏమనంటే మిగతాది కూడా ఆక్రమించుకునే దిశగా ఉంది. అమెరికా సాయం చేయట్లేదు, యూరప్ దేశాల మాట మాత్రం నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఈ ఉక్రెయిన్ల మధ్యన యుద్ధం ప్రారంభంగానే యూరప్ దేశాలకు పోయారు కదా, అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి అక్కడ చదువు చెప్పించడం, అక్కడ తిండి పెట్టించడం, అక్కడ ఉండటానికి ప్లేసు ప్లస్ వాళ్ళు బ్రతకడానికి కొంత సాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బుల్లో జర్మనీ ఆ సాయాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. లేదనుకుంటే మీ దేశాలకు బొమ్మంటోంది. ఇప్పుడు పోదామంటేనేమో ఉక్రెయిన్లో ఏమీ లేదు, వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోయి ఉన్నాయి, కట్టించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అది కొత్త సంక్షోభం.